హాయ్ అండి. సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఒకటే ఫీలింగ్, ఇది చాలా అన్ఫేర్ శ్రీజ ఎలిమినేషన్ అని. అసలు డబుల్ ఎలిమినేషన్ ఎందుకు అనుకున్నారు? సింగిల్ ఎలిమినేషన్ చేసి ఉండొచ్చు. ముందు నుంచి హింట్ ఇస్తూ వస్తున్నారు, ఓ సింగిల్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు అని. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు తక్కువ ఓటింగ్ లో ఎవరున్నారో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఉంటే ఇంకో రకంగా ఉండేది. బట్ వాళ్ళతో కాకుండా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ తో వీళ్ళని ఎలిమినేట్ చేయడం, ఆల్రెడీ ఇంటి సభ్యుల్లో డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది, అందులోనూ శ్రీజ వెళ్ళిపోవడం అనేది చాలా మందికి నచ్చలేదు. అసలు మోస్ట్లీ చాలా మంది ఇది అన్ఫేర్ అని అంటున్నారు. అఫ్ కోర్స్ ఒక రకంగా అన్ఫేర్, ఒక రకంగా ఫేర్. ఎట్లా అంటే ఇప్పుడు బిగ్ బాస్ వేరేగా ఏదో ప్లాన్ చేసి మనల్ని బఫూన్ చేసుకుంటూ తను వేరే ప్లాన్ తో శ్రీజాని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటే అది వేరే. ఇక్కడ ఏం జరిగిందంటే గేములు పెట్టారు. గేములు పెట్టిన దాంట్లో అన్ఫార్చునేట్లీ తను ఒక్కొక్క దాంట్లో మిస్ అవుతూ వచ్చింది. ఇన్ కేస్ అందులో కాకుండా ఉండుంటే వేరేగా ఉండేదేమో, లేకపోతే ఇంపార్టెంట్ ప్లేయర్ గనుక ఇన్ కేస్ ఎవరన్నా అలా లాస్ట్ కి మిగిలిపోయి ఉంటే బిగ్ బాస్ డెసిషన్ వేరేగా తీసుకునేవాడేమో, అక్కడ మనకి తెలియదు ఆ విషయం. కానీ పెట్టినంత వరకు అయితే గేమ్ లో తను ఓడిపోయింది కాబట్టే లీస్ట్ లో ఉంది. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయినా కొద్దిగా ఆడుతున్నారు కదా, బాగానే ఆడుతున్నారు కదా, ట్రై చేస్తున్నారు కదా అనిపించేది. శ్రీజ అయితే అసలు గేమ్ ఆడడంలో నెంబర్ 1, ఆ విషయంలో ఏం డౌట్ లేదు. స్టార్టింగ్ లో అయితే ప్రియా శ్రీజ ఇద్దరు వాయిస్ చాలా అనాయింగ్ గా ఉన్నాయని నేనే చెప్పాను. కానీ తర్వాత శ్రీజ గేమ్ బాగుంది, శ్రీజ మీద కూడా పాజిటివిటీ పెరుగుతూ వచ్చింది. శ్రీజ మీద ఇంకా అదంతా పోయింది. అంటే గట్టిగా అరుస్తుంది, మాట్లాడుతుంది, ఆ వాయిస్ కొంచెం తగ్గించి తను గేమ్ ఆడే తీరు అందరికి బాగా నచ్చుతుంది. అసలు అదేంటది, గేమ్ ఆడితే ప్రాణాలు పోయేలా ఆడుతుంది అసలు. అంటే ఈ గేమ్ లో నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్లు ఆడుతుంది. ఆ అమ్మాయి చూడడానికి అంత సన్నగా చిన్నగా అలా ఉన్నా అంత కష్టపడి ఆడుతుంది. సో అలాంటి అమ్మాయిని పంపించేయడమే ఎవరికి నచ్చలేదు. దానివల్లే ఇది అన్ఫేర్ అంటూ ఉన్నారు. సో నాకు కూడా అనిపించింది డెఫినెట్ గా. కాకపోతే ఒక్కసారి ఈ విధంగా ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ పంపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పంపించినా అది ఏంటో సక్సెస్ అవ్వదు, అంటే బాగున్నట్లు అనిపించదు. పంపించారు 1-2 సందర్భాల్లో, ఏదో మోస్ట్ డిమాండ్ ఉన్న ప్లేయర్స్ ని ఒకరిద్దరిని పంపించినట్లుగా నాకు గుర్తొస్తుంది. కానీ అలా పంపించినప్పుడేమో పెద్దగా మళ్ళీ వాల్యూ లేదు. ఒక విధంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కొత్తగా వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పర్సనాలిటీ వైజ్ శ్రీజ ఏంటంటే వాళ్ళతో కంపీట్ చేయలేదు. ఎందుకంటే ఈజీగా ఎత్తి పాడేస్తుంటారు ఫస్ట్, అది ప్రాబ్లం. ఎవరైనా ఈ శ్రీజ ఇంకొంచెం తను కనుక ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే అసలు తనకున్న ఆ ఇంటెన్షన్, గేమ్ ఆడాలని ఇంటెన్షన్ కి, ఆ కన్విక్షన్ కి అసలు ఎవ్వరు తనని లేపలేరు. కాకపోతే తనకున్న మైనస్ పాయింట్ ఏంటంటే తన కొంచెం తక్కువ వెయిట్ ఉండడం, లీన్ పర్సనాలిటీతో ఉండడమే తనకి కొన్ని చోట్ల గేమ్లో మైనస్ అయింది. కానీ తన ఆడాలని మాత్రం చాలా గట్టిగా ఆడుతుంది. మరి వెనక్కి పంపిస్తే మంచిదే, పంపిస్తారు లేదనేది తెలియదు, కానీ పంపిస్తే మాత్రం మంచిది. తను ఓట్స్ ద్వారా పోయి ఉంటే బాగానే ఉండేది. తను కూడా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అదే మాట చెప్పింది. కానీ తన అండం కాదు కదా, తన తరపు నుంచి అసలు ఒక కామన్ మ్యాన్ కి తనకి ఇంతగా ప్రజల నుంచి లేకపోతే బిగ్ బాస్ వ్యూవర్స్ నుంచి ఇలాగ ఒక సపోర్ట్ వస్తుందని తను కూడా ఊహించుండదు అసలు. కానీ ఆ రేంజ్ లో తనకి సపోర్ట్ వస్తుంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసింది శ్రీజాని చాలా అన్ఫేర్ అని. మరి ఇంతగానో అన్ఫేర్ అంటూ ఉంటే పంపిస్తారా అనేది తెలియదు. సో అది మెయిన్ గా మాట్లాడాల్సింది అది. నిన్న జరిగిన దాంట్లో మెయిన్ అదేనండి. తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ గా ఎంటర్ అయిన వాళ్ళలో దివ్యల మాధురి, ఆమె ఫైర్ బ్రాండ్ గొడవ పెట్టుకోవడానికి రెడీగానే ఉంటుంది. కానీ గేమ్ అయితే మాత్రం గొప్పగా ఆడుతుందని నాకైతే అనిపించట్లేదు. అంటే ఆమె గొడవలకైతే ఓకే, కానీ గేమ్ ఏదన్నా ఇచ్చినప్పుడు ఆడుతుందా అంటే నాకైతే డౌట్ గానే ఉంది మరి ఆమె పర్ఫార్మెన్స్ మీద. సో అది ఆమె విషయం మీద అది. 6 అడుగుల ఆజానబాహుడు ఎవరినన్నా అట్లా లేపేస్తాడు అంటూనేమో ఇంకొక ఆయనకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. కెప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చి లోపలికి పంపిస్తే ఆయన కనీసం కళ్యాణ్ని వెళ్ళంగానే అదేదో ఒప్పిస్తే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇవన్నీ అడిగి హింట్లు ఇచ్చినట్లుగా ఉందన్నమాట. ఆ టైం వరకు ఆగకుండా లోపలికి వెళ్ళంగానే ఆయన చెప్పుండి కళ్యాణ్ ఏదో చెప్పుంటే అలా ఆల్మోస్ట్ తీసేపోయాడు. వీళ్ళందరూ ఆపేరే గాని కొంచెం కళ్యాణ్ని, లేకపోతే తీసేపోయాడు. ఫస్ట్ వెళ్ళంగానే మీరు ఇచ్చేయండి, ఇప్పుడు నాకు ఇచ్చారు, ఇదే నాది అని చెప్పేసి చెప్పుంటే పెట్టేసి ఉండేవాడేమో. నాగార్జున గారు చెప్పే వరకు ఆయన ఒప్పించలేదు. ఎందుకో కొంచెం డల్ అనిపిస్తున్నాడు. అంటే ఆకారం పుష్టి నైవేద్యం నష్టలాగా ఆయన ఏంటంటే చూడడానికి అంత భారీగా అట్లా కనిపిస్తున్నాడు. ఫిజికల్ గేమ్స్ అయితే
అయితే ఆడతాడేమో కానీ మెంటల్గా ఆడేది నాకు డౌట్గానే ఉంది. అండ్ ఇంకొక ఆయనకి అదేంటది అదే ఏదైనా అవసరం అయితే డైరెక్ట్గా బిగ్ బాస్ని సలహా అడగచ్చు అని చెప్పేసి ఒకటి ఆయుధాన్ని ఇచ్చారు. అండ్ నిజంగానే అవసరం. పాప ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. తెలుగు రావట్లేదు, చెప్పింది అర్థం కావట్లేదు. సో కొద్ది కష్టంగానే అనిపిస్తుంది అతనిది. మరి వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా ఉండాలి, ఇంకా మామూలుగా ఇది రణరంగం అది ఇది అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు కొంచెం అన్నిట్లోనూ కరెక్ట్గా అన్నిట్లోనూ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని పంపించుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. 1-2 విషయాల్లో కొంతమంది కొద్దిగా వీక్గా అనిపిస్తూ ఉన్నారు. సో అది ఇంకా అమ్మాయిల్లో అయితే నాకు తెలిసి రమ్య బాగానే ఆడుతుంది అనిపిస్తుంది. అంటే ఫిజికల్ గానే ఫిట్ గానే ఉంది అండ్ మెంటల్ గా కూడా కొద్దిగా బాగానే ఉండేటట్లుంది. అంటే ఏమనాలి, ఏదన్నా టాస్క్లు ఇచ్చినప్పుడు కొద్దిగా అర్థం చేసుకోవడము, తన స్ట్రాటజీలు తను ప్లే చేయడము, ఇవన్నీ బాగానే ఉండేటట్లు ఉన్నాయి. కానీ తను చెప్పింది కదా రాగానే ఒక 5గురికి మ్యానిపులేటర్ అని అది అని ఇది అని ఇచ్చినప్పుడు అందరూ మ్యానిపులేట్ చేసేయగలరు రాముని అనుకుంటే రామునే మ్యానిపులేటర్ అని ఇచ్చింది. సో అది ఇట్లాంటి ఏంటంటే కొన్ని మేబీ తన అభిప్రాయం కొద్దిగా వేరేగా ఉందేమో, కొంచెం రాంగ్ ఏమో అనిపించేలాగా ఉన్నది. కానీ సరే అది తన అభిప్రాయం మొత్తానికి. సో ఇంకా వేరే అమ్మాయి ఎక్కువ హుషారుగా ఉంది. వేరే అమ్మాయి అంటున్నాను, వీళ్ళందరి పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు. అందుకని సో తమిళ్ బిగ్ బాస్లో ఆడి వచ్చింది అమ్మాయి. సో తను ఏంటంటే ఎక్కువగా చాలా హైపర్గా అనిపించింది. ఎందుకో అక్కర్లేకుండానే ఎక్కువగా నవ్వుతున్నట్లు మాట్లాడుతున్నట్లు చాలా ఎక్కువ హుషారుగా అనిపిస్తుంది. కానీ గేమ్ ఎట్లా ఆడుతుందో తెలియదు. సో అందరికీ తెలుసు మొత్తానికైతే ఇమాన్యుల్ కొద్దిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడని. సో తనతోనే హార్ట్ ఇచ్చి ఆమె ఫస్ట్ మంచిగా చేసుకుంది. దివ్యల మాధురి గారు కూడా ఎవరు ఫేవరెట్ లేరు. అంటే ఈ సీజన్లో ఏంటంటే అసలు విషయము ఎవరు ఫేవరెట్ లేరని చెప్పుకోగలిగేలా అయిపోయారు అందరూ. ఎవరు ఫేవరెట్ అంటే ఎవరో ఒకరికి ఒక పేరు వచ్చేది, నాకు కూడా ఒక పేరు ఉండేది. ఇప్పుడైతే ఈ సీజన్లో ఎవరు ఫేవరెట్ అంటే ఓకే ఇమాన్యుల్ ఓకే, కానీ ఫేవరెట్ అసలు వీళ్ళు గెలవాల్సిందే అన్నట్లుగా అంత ఫేవరెట్ ఎవరు అవ్వట్లేదు అనమాట. ఎందుకు అంటే గేమ్ అంత స్లోగా ఉంది. మరి ఇప్పటి నుంచి అయినా వైల్డ్ కార్డ్స్ పంపించిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. తనుజకి అయితే పాపం భయం వేస్తుంది, లిటరలీ భయం వేస్తుంది. ఎందుకంటే తను ఫిజికల్గా ఎవరిని కంపీట్ చేసే సిచ్యువేషన్లో లేదు. అండ్ మెంటల్లీ అంటే తన ఆట తను ఆడుతుంది. అండ్ తనుజ మీద కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో ఏం చెప్పానంటే కొంచెం అన్నిటికీ అరవడాలు అలగడాలు ఏడవడాలు ఇవే చేస్తుంది అన్నట్లుగా అన్నాం. కానీ తెలుసు అందరికీ అర్థమైంది. ఒక 3-4 డేస్ నుంచి కళ్యాణ్కి అడగగానే నువ్వు సేఫ్ అవుతావా అని తనకి ఇచ్చేయడం, అవన్నీ కూడా నాకు తనలో ఒక్కొక్కటి చాలా పాజిటివ్గా కనిపిస్తూ వస్తున్నాయి అన్నమాట. అరే తనుజ కొంచెం మంచిదానిలో ఉంది, బాగానే చేస్తుంది. మరి అంటే ఎప్పుడు తనకే అన్ని ఇవ్వాలి, తనకే అందరూ చెయ్యాలి అని కోరుకోవడంతో పాటుగా మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడి కళ్యాణ్కి సపోర్ట్ చేసే విషయాల్లోనూ వీటిలో నాకు ఎందుకో తనుజ బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా అంటే కళ్యాణ్, తనుజ, శ్రీజ వీళ్ళందరి మీద నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇప్పుడు మారింది. వాళ్ళు నాకు పాజిటివ్గా కనిపిస్తున్నారు. ఇంతకుముందు నాకు అంత పాజిటివ్గా అనిపించలేదు. కొన్ని విషయాల్లో వాళ్ళలో లోపాలు ఎక్కువ కనిపించాయి. బర్నీ గారి మీద అయితే అసలు ఇంప్రెషన్ ఉండట్లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన సేఫ్గా ఆడుతున్నారు అంటున్నారు. ఆయన తీరు కూడా అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి నిజంగానే తనుజ అనే అమ్మాయిగా ఫీల్ అయితే గనుక ఆ స్పెషల్ అస్త్రం గురించి ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఈర్చేస్తున్నప్పుడు తనుజదైన ఈర్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంత? అది నాకు కొంచెం ఏమనిపించాలంటే ఎదురుగా ఒకలాగా ఆయన పక్కన ఒకలాగా ఉంటున్నారన్న ఫీలింగ్ అక్కడ కూడా కలిగింది. తర్వాత అదే దాంట్లో ఆ స్పెషల్ అస్త్రానికి బాగా చాలా తెలివిగా ఇమాన్యుల్ తను అనుకున్నదే జరిగేలాగా ప్లాన్ చేసి పంపించాడు. ఇప్పుడు కళ్యాణ్ని పంపిస్తే ఏమవుతుంది? బర్నీ గారికి ఆబ్వియస్లీ ఇవ్వడు, ఇమాన్యుల్కి ఇస్తాడన్న సంగతి తెలిసి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోకుండా కళ్యాణ్ సెలెక్ట్ చేసి పంపించాడు. సో తనకే ఫైనల్ గా వస్తుందని తెలిసి అక్కడ సోఫాలో కూర్చుని మురిసిపోతూ నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట. ఆహా నాకు తెలుసు కదా ముందుగానే జరిగేది ఇదే అన్న సంగతి అన్నట్లు. సో తనను పంపించారు. తను ఒక మంచి అస్త్రాన్ని సంపాదించుకోగలిగాడు. కంటిన్యూస్ గా తన గ్రోత్ ఉంది. ఎవరిది? ఇమాన్యుల్ది. ఫస్ట్ గోల్డెన్ స్టార్ తెచ్చుకోవడం ఒకే ఒక్కడిగా నిలిచాడు. తర్వాత మళ్ళీ ఈ స్పెషల్ అస్త్రా ఒకటి సంపాదించుకోవడం, ఇలా అన్ని తన ఆట అయితే తను ఎక్కడ అంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్న టైప్లో బాగానే ఆడుతున్నాడు. అంటే కన్నింగ్గా అయితే ఏమి లేడు,
అంత స్థాయిలో లేడు. కానీ ముందు ముందు అయితే గనుక కొన్ని కోణాలు బయటకు వస్తాయేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఎవరైనా ఏదైనా చేసినప్పుడు తిని చెప్పగలిగే స్థితి లేనప్పుడు తను కొంచెం పక్కన మాట్లాడి ఎవరితోనైనా డిస్కస్ చేసేవి ఏంటంటే ఎలా వెళ్తాయంటే తర్వాత పోను బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు కాదు, ఇంకా ముందు ముందు ఉంటాయి అలాంటి. ఎప్పుడైనా ఎవరి గురించి అన్నా మాట్లాడిన ఒక సీన్ వేసి ఇదిగో ఇలా మాట్లాడాడని చూపించారు అనుకోండి, ఇంకా తన మీద మొత్తం అభిప్రాయాలన్నీ మారిపోతాయి. ఆ రకంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో శ్రీజాని కళ్యాణ్ని పగబట్టి విడదీసినట్లు అయిపోయింది అన్న ఫీలింగ్ కలిగింది చాలా మందికి. కళ్యాణ్ ఏమో విపరీతంగా ఏడుస్తున్నాడు, శ్రీజ ఏడవట్లేదు కానీ కళ్యాణ్ మాత్రం బాధపడుతున్నాడు. ఎందుకంటే తనకి హౌస్లో ఇప్పుడు బాగా సపోర్ట్ ఇచ్చేది అంటే గుడ్డిగా ఇంకా శ్రీజానే. శ్రీజ కూడా చెప్పింది తన్నే బాగా నమ్మగలుగుతానని, కానీ శ్రీజ వెళ్ళిపోయింది. కాస్తో కూస్తో ఎవరు సపోర్ట్ ఉంటారు అంటే తనుజ సపోర్ట్ ఉంటుంది అంటే ఇంకా ఎవరు తనకి కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఉండే అవకాశం లేదు. సరే ఎవరి సపోర్ట్లు ఏం అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా పవన్ అండ్ భరణి గారు, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా ఇప్పటి వరకు స్ట్రాంగ్. ఇమాన్యుయల్ కూడా సరే, ఇమాన్యుయల్ కూడా దీంట్లో వేయచ్చు మనము. కాకపోతే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ముగ్గురు ఫిట్నెస్ ఫ్రీక్స్ లాగే ఉన్నారు. అంటే ఇంకా ఫిజికల్గా ఇంకే గేమ్ వచ్చినా కానీ బాగా కాంపిటీషన్ ఉంటుంది, చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచి అలాంటి ఏ గేమ్స్ వచ్చినా కాంబినేషన్స్లో పెడతారంటే ఒక అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి. ఎందుకంటే అమ్మాయిలు ఎవరు డైరెక్ట్ వాళ్ళతో తడపడలేరు, జస్ట్ ఇట్లా లాగారంటే వెళ్ళిపోతుంటారు అమ్మాయిలు ఈజీగా. సో అది సిచ్యువేషన్. అవి కాకుండా మైండ్ గేమ్స్ అయితే మాత్రమే ఏదన్నా వేరే టాస్క్లు లాంటివి అయితే ఆడగలుగుతారుగేమో అని. ఫిజికల్ టాస్క్లు అయితే అసలు అవకాశం లేదు అమ్మాయిలకి, చాలా ఛాన్సెస్ తక్కువ. ఆల్రెడీ సంజన గారు చాలా బాధపడిపోతున్నారు, అబ్బాయిలతో నేను ఆడలేను, అబ్బాయిలతో మేము చేయలేము, మేము ఇలా చేయలేము అని చెప్తూనే ఉన్నారు. మళ్ళీ అంతమంది అబ్బాయిలు వచ్చారు, ఈక్వల్గానే తీసుకొచ్చారు. కానీ అబ్బాయిలు ఏంటంటే ఒకళ్ళు వీక్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు ఇట్లాంటి ఎవరు లేరు. అందరూ కరెక్ట్ ఏజ్లో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళతో ఫిజికల్ గేమ్స్ చాలా కష్టం అవుతుంది. సో ఇప్పటి నుంచి చూడాలండి గేమ్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం ఎవరెవరు కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళతో కాని పని మాట. ఇంకా ఈ మెయిన్గా ఎవరున్నారు, డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్, భరణి గారు, వీళ్ళతో పడుతుంది. ఎప్పుడో కొత్తగా వచ్చిన వాళ్ళతో పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఫిజికల్గా. వీళ్ళిద్దరికి కరెక్ట్గా పడినప్పుడు ఎవరి పొటెన్షియాలిటీ ఎంత ఉంది అనేది అప్పుడు బయటపడుతుంది. అప్పటి నుంచి గేమ్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. లెట్స్ సీ. అసలు నామినేషన్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నామినేషన్స్ పాయింట్లు ఏమేమి చెప్తారు, అస్త్రాలని ఇప్పుడైతే ఉపయోగిస్తారు అనుకోవట్లేదు, టైం ఉంటుంది, తర్వాత ఇస్తారు, తర్వాత వీక్స్లో ఇస్తారు. ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే వెంటనే ఆయుధాలను అయితే వాడరని నా ఫీలింగ్. దట్స్ ఆల్ అండి. పెద్దగా ఏమనాలి, శ్రీజ వెళ్ళిపోయింది, అదొకటి బాధాకరము. అమ్మాయి బాగా ఆడుతుంది గేమ్, అరవడం ఒకటి తన మైనస్. అది కూడా 20% ఉంది. ఇప్పుడు 80% తన 90% వరకు తన గేమే కనిపిస్తుంది. బాగా గట్టిగా ఆడే వాళ్ళల్లో అసలు ముగ్గురు అబ్బాయిలు భయపడుతున్నారని చెప్పి సాటర్డే రోజు ఎపిసోడ్లోనే నాగార్జున గారు పొగిడారు. అలాంటి అమ్మాయిని పంపించేయడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరము. సో తను వెళ్ళిపోయింది కానీ వెనక్కి పంపిస్తే మాత్రం బాగుంటుంది. మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగితే మాత్రం తప్పకుండా అది కమెంట్ చేయండి. చాలా మంది ఇదే విషయాన్ని రివ్యూవర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎంత చెప్పినా కానీ వాళ్ళు పంపిస్తారని అయితే నమ్మకం లేదు. కానీ మన తరపు నుంచి ఒక వాయిస్ వినిపించడం అనేది అయితే అవసరం అన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేయర్స్కి. మనకు అందరికీ ఏదో ఇష్టమైనంత మాత్రాన అందరికీ సపోర్ట్ చేయలేం. గేమ్ బాగా ఆడుతున్న వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఏమంటారు? సో దట్స్ ఆల్. ఈ వీడియో నేను నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ.